ఈ రోజు నుంచి ఫాల్గుణ మాసం ప్రారంభమవుతోంది. అదేవిధంగా యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే కుటుంబంలో సభ్యులందరికీ సమస్త శుభాలు సిద్ధింపజేసుకోవచ్చు, నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. ఈ రోజు నుంచి ఫాల్గుణ మాసం ప్రారంభమవుతున్న శుభతరుణంలో ఈ మాసం శ్రీ మహావిష్ణువుకు ప్రియమైన మాసం కాబట్టి ఈరోజు విష్ణువుని పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఫాల్గుణ మాసంలో మొట్టమొదటి రోజు శుక్లపక్ష పాడ్యమి నుంచి 12వ రోజు వరకు అంటే ద్వాదశి వరకు ప్రతిరోజు కూడా ఇంట్లో శ్రీమన్నారాయణమూర్తికి పాలు నైవేద్యంగా సమర్పించాలి. దీన్ని పయోవ్రతం అనే పేరుతో పిలుస్తారు. ఈ రోజు నుంచి శుక్లపక్ష ద్వాదశి వరకు ఎవరైతే రోజు పాలు విష్ణువుకు నైవేద్యంగా సమర్పించి ఆ పాలు ప్రసాదంగా స్వీకరిస్తారో వాళ్ళ ఇంట ఆర్థిక ఇబ్బందులు ఉండవు, ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే ఫాల్గుణ మాసం పరమశివుడికి కూడా ఎంతో ప్రీతిపాత్రమైన మాసం. పరమశివుడికి అభిషేకం చేసేవాళ్ళు ఫాల్గుణ మాసంలో గంధ జలాలతో అభిషేకం చేసినట్లయితే అధికార పదవులను సిద్ధింపజేసుకోవచ్చు. తొందరగా ప్రమోషన్ రావాలని భావించే వాళ్ళు ఎవరైనా సరే ఫాల్గుణ మాస ప్రారంభం సందర్భంగా ఈ మాసంలో వీలైనప్పుడల్లా శివుడికి గంధ జలాలతో అభిషేకం చేయండి, తుమ్మి పూలతో పూజ చేయండి. దీనివల్ల విశేషమైనటువంటి రాజ్యాధికారం కలుగుతుంది, ప్రమోషన్లు త్వరగా సిద్ధింపజేసుకోవచ్చు. ఫాల్గుణ మాసంలో గృహ నిర్మాణం ప్రారంభిస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయని, ధనప్రాప్తి కలుగుతుందని, సత్సంతాన ప్రాప్తి కలుగుతుందని మనకు మత్స్యపురాణంలో చెప్పారు. అలాగే ఈ మాసంలో ప్రధానంగా వస్త్రదానం చేస్తే చాలా మంచిది. అలాగే ఫాల్గుణ మాసం సందర్భంగా అన్నదానం చేస్తే చాలా మంచిది. అన్నదానము, వస్త్రదానము ఈ రెండూ కూడా ఈ మాసంలో విశేషమైనటువంటి దానాలు. అలాగే వైష్ణవ సంబంధమైనటువంటి ఆలయానికి ఈ మాసంలో గోదానం చేస్తే కొన్ని వేల జన్మల్లో చేసిన పాపాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. గోవును దానం ఇవ్వలేని వాళ్ళు ఫాల్గుణ మాసంలో గోవు బొమ్మ దానం ఇచ్చినా కూడా అనేక రకాలైన కర్మ ఫలితాలు తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్న తరుణంలో శత్రుబాధలు, దృష్టి దోషాలు వీటన్నిటి నుంచి బయటపడటానికి లక్ష్మీ నరసింహస్వామిని ప్రత్యేకంగా పూజించాలి. మీ గృహంలో లక్ష్మీ నరసింహస్వామి వారి చిత్రపటం దగ్గర ప్రమిదలో నువ్వుల నూనె పోసి 9 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. లక్ష్మీ నరసింహస్వామికి 9 ఒత్తుల దీపం అంటే ప్రీతిపాత్రం. అలాగే లక్ష్మీ నరసింహస్వామిని ఎర్ర మందార పూలతో పూజిస్తూ ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని 21 సార్లు పఠించటం, అలాగే వడపప్పు పానకం నివేదనగా సమర్పించడం ద్వారా లక్ష్మీ నరసింహస్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈరోజు సుదర్శన మంత్రాన్ని స్మరించుకుంటే చాలా మంచిది. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠిస్తే అన్ని రకాలైనటువంటి కష్టాలు, భయాలు, బాధలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఈరోజు 365 ఒత్తుల దీపాన్ని వెలిగించడం ద్వారా సంవత్సరం మొత్తం విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామికి దేవాలయంలో మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకుంటే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి ఫాల్గుణ మాసం ప్రారంభం, యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. కుటుంబంలో సభ్యులందరూ సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి.